ఒకానొక దశలో ఎంపీపీగా పేరు కూడా మీది రావడం అనేది జరిగింది. సో అలాంటి లీడర్ మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోవడం అనేది? ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఏ పదవి తీసుకోకుండా శ్రీధర్ అన్న తొక్కేసే ప్రయత్నం ఎవరైనా చేసిన తొక్కడం అనే సంభవం. నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, నాకు గుర్తింపు ఇచ్చారు. నేను ఆర్గనైజేషన్లో కూడా నాకు అన్ని పదవులు ఎంపీటీసీ తర్వాత మళ్ళీ ఎక్కడ ఈ చేయలేదు. నెక్స్ట్ ఏందని ఏమని అనుకుంటున్నారా ప్రత్యక్ష రాజకీయాలు? అవకాశం పార్టీ ఏ అవకాశం కల్పించినా దానికి మేము రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ వైద్య శ్రీధర్ అంటే ప్రపంచం తెలిసింది పార్టీ ద్వారానే కదా. ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీ నేతలు హిందూయిజం జై శ్రీరామ్ అనే నినాదాలతో రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని పిలుస్తున్నాం, ప్రతి ఒక్క అధ్యక్షుడు జై శ్రీరామ్ అని పిలుస్తున్నారు, సంస్కారంగా నమస్కారం చేస్తున్నారు. అంటే దాని గొప్పతనం భారతీయ జనతా పార్టీది, భారతదేశానికి. శ్రీధర్ అన్న ఎప్పుడు కూల్గానే ఉంటాడా, అప్పుడప్పుడు వైలెంట్గా కూడా ఉంటాడా? అంటే పరిస్థితులను బట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అన్యాయం ఎక్కడ జరిగినా వైలెంట్గానే ఉంటాం. శంషాబాద్లో కూడా గ్రూప్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయి? శంషాబాద్లో గ్రూప్లో లేవు రాజకీయాలు. బీఆర్ఎస్ని కూడా కాదని బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీకి ఓట్లు వేస్తారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ ఏముంది, 30 ఏళ్ళ నుంచి వాళ్ళే పాలించారు. కాంగ్రెస్లో వాళ్ళే, బీఆర్ఎస్లో వాళ్ళే, టీఆర్ఎస్లో వాళ్ళే, అన్నింటిలో వాళ్ళే. సో ఒకటే కుటుంబం నడుస్తుంది. ఆ కుటుంబాన్ని నమ్మే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. వాళ్ళ ఓట్లు వేసే ప్రసక్తే లేదు. వాళ్ళ చిత్తుగా ఓడగొట్టి ఇంటికి పంపిస్తుంది. ఓట్లు వేసేంత స్థాయి ఉందనుకోవచ్చు బీజేపీకి. బీజేపీ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారు, నో ప్రాబ్లం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బేతి శ్రీధర్ గారు ఉన్నారు, ఓబీసీ రాష్ట్ర మోర్చా కార్యదర్శి. నమస్తే శ్రీధర్ గారు. బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ ఉపాధ్యక్షుల తర్వాత మళ్ళీ ఏకంగా కార్యదర్శి పోస్ట్ రావడం ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీనేనా? హ్యాపీ. మరి ఎన్ని రోజులు ఎందుకన్నా పార్టీకి దూరంగా ఉన్నారు? మేము పార్టీకి దూరంగా ఏం లేదు, పార్టీలో కార్యక్రమంలో కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కేవలం పదవి కోసం ఎన్ని రోజులు దూరంగా ఉన్నారా? లేదు, పదవి కోసం దూరంగా ఏం లేదు. కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ మధ్యనే కంపెనీలు కాలేవు కాబట్టి ఈ మధ్యనే కంపెనీలు అయిన కాలంలో స్టేట్ సెక్రటరీ ఇచ్చారు. ఎప్పుడైతే బీజేవైఎం నుంచి అంటే భాన్ ప్రకాష్ గారు ఆ టైంలో ఉన్న అంటే మీ టీం పోయిన తర్వాత అప్పటి నుంచి శ్రీధర్ అన్న దూరంగా ఉండు, మళ్ళీ ఇప్పుడిప్పుడే పార్టీలకు వస్తున్నారు అని చెప్పేసి శంషాబాద్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి తీరు. ఇప్పుడు కూడా పార్టీకి దూరంగా లేదు, పార్టీకి ప్రయాణిస్తున్నాను. పార్టీలోనే ఉంది, పార్టీలోనే పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్లో కూడా పనిచేసినాము. పనిచేసిన తర్వాత పార్టీ కూడా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏం పని లేదు కాబట్టి స్లోగా పని చేసుకుంటా అప్పుడప్పుడు పార్టీ తిరుగుకుంటా నడిపిస్తుంటూ పోతాం. ఓకే, అంటే ఏబీవీపీలో చేసి తర్వాత చిన్న ఏజ్లోనే ఎంపీటీసీగా చేసి ఒకానొక దశలో ఎంపీపీగా పేరు కూడా మీది రావడం అనేది జరిగింది. సో అలాంటి లీడర్ మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోవడం అనేది జరిగింది? మధ్యలో ఇలాంటి పదవులకు కావచ్చు, రాజకీయాలకు ప్రత్యక్షంగా రాకపోవడం కావచ్చు. నేనే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పుడు కూడా మేము పక్కకు తప్పలేము. ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఏ పదవి తీసుకోకుండా సైలెంట్ కూడా అంతే. పదవులు తీసుకోకుండా కారణం ఏంటంటే మనకు అప్పుడు భానుప్రకాష్ పోయిన తర్వాత భానుప్రకాష్ టీంలో ఎవరు కూడా పోస్టులు తీసుకొని అట్లే ఉండిపోయినాం. మనం లోకల్గా జరిగే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పార్టీ ఆఫీస్కి పోతాం, వస్తాం, అందరినీ కలుస్తుంటాము, నడుస్తూనే ఉంటాం. శ్రీధర్ అన్న తొక్కేసే ప్రయత్నం ఎవరైనా చేసిన అనుకోవచ్చు? తొక్కడం అనేది సంభవం. ఎవరు తొక్కుతారు? ఏమో అంటే రాజకీయాలు అన్నప్పుడు తొక్కడాలు తొక్కించుకోవడాలు అనేది కామన్ కదా. అట్లా శ్రీధర్ని డౌన్ చేద్దాం అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారా? ఏముంటాయి తొక్కడము తొక్కించుకోవడాలు అవి ఏముంటాయి. మన భారతీయ జనతా పార్టీ అదొక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కలిసి ముందుకు వెళ్ళిపోతుంటాం. అదొక సముద్రం. అందులో ఎవరిని దొక్కినా ఎవరు తొక్కకుండా అయిపోతూనే ఉంటుంది, పాడుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడు ఇప్పుడు ఓకే, అప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాకు అన్యాయం చేయలేదు. భారతీయ జనతా పార్టీలో నాకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చారు, నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, నాకు గుర్తింపు ఇచ్చారు. నేను ఆర్గనైజేషన్లో కూడా నాకు అన్ని పదవులు ఇచ్చారు. ఏబీలో కూడా నాకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు. నేను పార్టీ ద్వారా ఇంత పెద్దగా అయ్యాను. సో సరైన పదవి వచ్చింది అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీలో ఏ పదవి వచ్చినా సరైన పదవే. దానికి ఉన్న విలువ దేనికి లేదు. భారతీయ జనతా పార్టీ ఉండడమే ఒక గొప్ప అదృష్టము. దాంట్లో పనిచేస్తేనే రామాయణంలో మహాభారతంలో ఏ విధంగా మనము పనిచేసినామో దాని విధంగా మేము భావిస్తాం. ఓకే, చిన్న పదవి పెద్ద పదవి అన్నది ఏం లేదు. బీజేపీలో కార్యకర్త అయినా పెద్ద పోస్ట్ పదవిలో ఉంటాడు.
అదైతే ఒప్పుకోవచ్చు. సో కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారని శంషాబాద్ నెక్స్ట్ రాజకీయాలు వచ్చినా కూడా ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నారా ఇప్పటికప్పుడు? కార్యకర్తలందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పోవడానికి రెడీగా ఉన్నారు. మాది ఒక సైన్యము ఎప్పుడు యుద్ధానికి ఏ విధంగా రెడీగా ఉంటుందో ఆ విధంగా భారతీయ జనతా కార్యకర్తలు కూడా రెడీగా ఉంటారు. ఓకే. సో ఎంపీటీసీ తర్వాత మళ్ళీ ఎక్కడ ఈ చేయలేదు, నెక్స్ట్ ఏందని ఏమని అనుకుంటున్నారా ప్రత్యక్ష రాజకీయాలు? అవకాశం పార్టీ ఏ అవకాశం కల్పించినా దానికి మేము రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. పార్టీ ఏ పని చెప్పినా మేము పని చేయడానికి రెడీగా ఉంటాం. ఎక్కడ వెనకడుగేసే సమస్య లేదనుకో, ఏ సిచ్యువేషన్ లేదు. పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేస్తాం. పార్టీ లైన్ దాటం, మేము పార్టీ క్రమశిక్షణగా పనిచేస్తాం. పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ పార్టీ గుర్తించే కదా ఇది వరకు ఇచ్చింది. మళ్ళీ వైద్య శ్రీధర్ అంటే ప్రపంచం తెలిసింది పార్టీ ద్వారానే కదా. ఓకే. నా సొంతంగా తెలిసిందే. రేపటి నాడు ఏదైనా కార్పొరేటర్ల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, అప్పటికి ఇదే గుర్తింపు ఉంటుందా? కార్పొరేటర్లు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి. ఎప్పుడున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలాంటి పదవులు లేకుండా కూడా చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు పార్టీ గురించి. భారతీయ జనతా పార్టీ అంటే ఒక సంస్కృతిలో ఒక భాగం, ఒక చిహ్నం లాంటిది. అది భారతదేశం కాపాడడానికి పుట్టిన పార్టీ, అంతే తప్ప ఇంకేం లేదు. అంటే కేవలం భారతదేశాన్ని కాపాడే హిందువుల పార్టీ అనుకోవచ్చా? కేవలం అంటే భారతదేశం జై భారత్ మాతాకి జై అనేది హిందూయిజం అనేది ఒక సంస్కారం, ఒక సంస్కృతి పదం. అది ఇంకా హిందూ అనేది ఒక సపరేట్ వర్డ్ కాదు. అది భారతదేశంలో ఒక ఓడు, ఇది మొత్తం కలిపి ఉన్న ప్రాంతం. ఇది ప్రాంతంలో మిలాఖత్ అనేది. ఇది హిందూ అనేది సపరేట్ కాదు, ఒక జాతి కాదు. అంటే ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీ నేతలు హిందూయిజం జై శ్రీరామ్ అనే నినాదాలతో రాజకీయాలు చేస్తారని చెప్పేసి ప్రచారాలు చేస్తారు కదా బయట. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని పిలుస్తున్నారు. ప్రతి ఒక్క అధ్యక్షుడు జై శ్రీరామ్ అని పిలుస్తున్నారు. సంస్కారంగా నమస్కారం చేస్తున్నారు ఈరోజు. అంటే దాని గొప్పతనం భారతీయ జనతా పార్టీది, భారతదేశాన్ని. ఓకే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బయట ఎవరైనా జై శ్రీరామ్ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా అని అడుగుతున్నారా? అంతా ఓన్ చేసుకున్నారు మీరు జై శ్రీరామ్ లేదు. ప్రతి వ్యక్తి కూడా జై శ్రీరామ్ అనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని శ్రీరాముని నామం పలకాలని చెప్పేసి మన భారతదేశంలో దానికి ఒక కారణం. ఓకే. సో శ్రీధర్ అన్న ఎప్పుడు కూల్గానే ఉంటాడా, అప్పుడప్పుడు వైలెంట్గా కూడా ఉంటాడా? అంటే కొట్లాటల విషయంలో కావచ్చు, వాళ్ళతోటి వీళ్ళతోటి జగడాలు పరిస్థితులను బట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అన్యాయం ఎక్కడ జరిగినా వైలెంట్గానే ఉంటాం. 100%. సో అన్ని పార్టీలతో కలిసి ఉంటారు? అన్ని పార్టీలతో కలిసి ఉంటాం. నో ప్రాబ్లం. మాకు అందరూ సమానమే. అన్ని పార్టీలతో కూడా మేము ఫ్రెండ్షిప్గానే ఉంటాం. సో కేవలం రాజకీయాలు మాత్రమే? రాజకీయాలే మాకు శత్రుత్వం, కానీ పర్సనల్గా ఏముండవు. సో ఈరోజు రాజకీయం చేసి తర్వాత మళ్ళీ ములాఖాత్ అవుతారు? పర్సనల్గా ఏముండవు మాకు ఇష్యూస్. మళ్ళీ పర్సనల్గా ఏముండవు. శంషాబాద్లో సంస్కృతి. ఓకే. సో అందరినీ కలుపుకునే సంస్కృతి. అందరం కలిసి ఉంటాము. మాకు అలాంటివి గొడవలు అలాంటివి ఏమి ఉండవు. రాజకీయ వినోదాన్ని మాత్రం ఉంటుంది తప్ప ఇంకా వినోదం లేదు. ఓకే అన్న. సో ఎంత డౌన్ అవుతామో మళ్ళీ అంతే స్పీడ్గా కంబ్యాక్ ఇవ్వాలన్నది ఉంటుంది అన్న. సో మళ్ళీ అంతే స్పీడ్గా ఈరోజు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సో ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉన్నారా శ్రీధర్? భారతీయ జనతా పార్టీ ఒక గాడ్ ఫాదర్, అంతకంటే మించిన గాడ్ ఫాదర్ లేదు అన్న. సో ఇవన్నీ పైన మాటలేనా, లోపల నుంచి వస్తున్న మాటలు? అన్ని లోపల మాటలే. పైన మాటలు లోపల మాటలు ఏం లేవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదున్నా ఒకటే మాట మాట్లాడతారు, రెండో మాట మాట్లాడారు అంతే. నిజంగా హార్ట్ల నుంచి వస్తున్నటువంటి మాటలే అనుకోవచ్చు. ఏమో అన్న, మీ మాటలు చూస్తే కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి. అంటే లోపల ఒకటి బయట ఒక రకంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే పరిస్థితి లేదు. నాకని కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్పష్టంగా ముఖం మీద మాట్లాడుతారు ఓడైనా సరే. ఓకే. అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు. శంషాబాద్లో కూడా గ్రూప్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? శంషాబాద్లో గ్రూప్లు లేవు, రాజకీయాలు గ్రూపులు లేవు. భారతీయ జనతా పార్టీ ఏ గ్రూప్ లేదు. భారతీయ జనతా పార్టీ జనరల్గానే పనిచేస్తారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ తోకల శ్రీనివాస్ రెడ్డి గారితో కావచ్చు, వేరే వాళ్ళతో కావచ్చు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి? నో డిస్టర్బెన్స్. అందరూ మంచిగా ఉన్నాము. అందరూ ఇప్పుడు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినా తోకల శ్రీనివాస్ రెడ్డి ఆయన కింద పనిచేస్తాము. జిల్లా అధ్యక్షుడు ఆయన కింద పనిచేస్తాం. పార్టీ ఎవరినైతే పదవులలో పెడితే వాళ్ళ కింద పనిచేస్తాం. మాకు పర్సన్తో ఇంపార్టెంట్ కాదు, పార్టీ పదవితో ఇంపార్టెంట్. ఇక్కడ సీనియర్లు జూనియర్లు కూడా చూపించుకుంటారు. బ్యానర్ల విషయంలో కావచ్చు, ఆ విషయంలో కావచ్చు కూడా కొంతవరకు రాజకీయాలు అనేది లోపల అయితే జరుగుతాయని చెప్పేసి. సీనియర్లు జూనియర్లు ఏం లేదు, అంతా పార్టీ కార్యకర్తలే. అందరూ కలిసి పనిచేసుకుంటారు. ఇక్కడ సీనియర్లకి సీనియర్లకు ఇస్తాము, జూనియర్లకి జూనియర్లకు ఇస్తాము. దాంట్లో ఏం నో ప్రాబ్లం.
సో ఇవన్నీ నమ్మచ్చు అంటారు. అన్నీ నమ్మొచ్చు, నో ప్రాబ్లం. మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బయట పడుతుంది కదా, మీరే చూస్తారు కదా. ఒకవేళ అప్పుడు వేరేది బయట పడుతుంది, ఏం బయట పడుతుంది అప్పుడు అసలైన రాజకీయాలు బయట పడుతుంది. నీకు 2 కార్పొరేటర్లు కూడా జిహెచ్ఎంసీ శంషాబాద్లో గెలిచినప్పుడు నీకు అర్థమైంది గ్రూప్ ఉన్నాయా లేవా అనే. ఇక్కడ అభివృద్ధి కోసమే మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారడం అనేది జరిగింది. అంటే ఏం డెవలప్మెంట్ కాలేదా? సరే, అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో గతంలో అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు 2.5 సంవత్సరాల అభివృద్ధి కావచ్చు, ఏం చేయలేరా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బయట పడుతుంది అభివృద్ధి అంటే చేసినట్ట లేదా? ఎలక్షన్లో బయట పడుతుంది, మీకే రిజల్ట్ వస్తుంది కదా. అంటే చేసినట్ట లేదా? అది నీకు నేను ఒకటే మాట చెప్తున్నా. ఏం చెప్తున్నా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బయట పడుతుంది అభివృద్ధి ఏది కాలేదు, ఎందుకు మారినది ఆయన తెలియాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ ఉంది కదా నెక్స్ట్. సో బీఆర్ఎస్ని కూడా కాదని బీజేపీ 3rd ప్లేస్లో ఉన్న బీజేపీకి ఓట్లు వేస్తారు అనుకోవచ్చు. బీజేపీ 3rd ప్లేస్ ఉంది, 2nd ప్లేస్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ రావాలి అది ఇది అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు 1st ప్లేస్, బీజేపీ 2nd ప్లేస్, 3rd ప్లేస్ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు 1st ప్లేస్ ఇప్పుడు కాంగ్రెస్ లో పోయింది కాబట్టి అది చెప్పడానికి లేదు. ఓకే. బీజేపీ 2nd ప్లేస్ ఇప్పటికీ 2nd ప్లేస్. 2nd ప్లేస్ ఏం లేదు, 1st ప్లేస్ వెళ్ళిపోయింది. 1st ప్లేస్కి వెళ్ళిపోయిందా? అంటే మీరు తోచేస్తే వెళ్ళిపోయిందా, లేకపోతే ప్రజల నుంచి ఓకే బీజేపీకి అవకాశం ఇద్దామని ఆ విధంగా వెళ్ళిపోయిందా? పార్టీ కార్యకర్తలు అందరూ నిరంతరం కష్టపడి శ్రమించి వాళ్ళ చెమట ఓడిచి రోజు పనిచేస్తారు కాబట్టి ముందుకెళ్తారు అన్న. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధంగా ఉందనుకోవచ్చు అన్న? స్టార్టింగ్లో రాష్ట్ర అధ్యక్షుడి గురించి చాలా వరకు విమర్శలు రావడం అనేది జరిగింది. సో పర్ఫెక్టా ఇప్పుడు అధ్యక్షుడిగా ఆయన పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నారా టీంని? రామచంద్ర అన్న మంచి పని చేస్తున్నాడు, మంచి వర్క్ చేస్తున్నాడు, అందరినీ కనుక్కోబోతున్నాడు. ఆయన పనిచేసే విధానం అందరికి నచ్చుతుంది. ఫస్ట్ అర్థం కాలేదు, అందరికి అర్థమవుతుంది ఏ విధంగా పనిచేస్తున్నాడు. కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారు. ఆయన 24/7 వర్క్ చేస్తున్నాడు ఆయన. ఓకే. అలాంటి వ్యక్తి దొరకడం భారతీయ జనతా పార్టీ అదృష్టం చాలా వరకు. అంటే మళ్ళీ కొత్త పేర్లు వినిపిస్తున్నాయి, మళ్ళీ బండి సంజయ్ గారికి ఇవ్వాలి, మళ్ళీ వారికి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. అది మనకు తెలియదు, ఆయన పార్టీ తెలుసు. ఓకే. సో రామచంద్ర అన్న గారిని అందరూ స్వాగతిస్తున్నాము. ఆయన కింద మేము అందరం పనిచేస్తాం. ఆయన నాయకత్వంలో నెక్స్ట్ వస్తుందా అన్న పార్టీ అధికారంలో? 100% 2029లో భారతీయ జనతా పార్టీ. ఇదే ముచ్చట 2023లో కూడా అన్నారు కానీ ఏమన్నా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి. అప్పుడు బీసీలను కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కూడా భారతీయ జనతా పార్టీ. అయినా కూడా ఎందుకు రాలేకపోయింది? అంటే ఒక ఓబీసీ మోర్చగా చెప్పండి మీరు, అంటే బీసీల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు పార్టీలలో అని? అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలు మేము ఇవ్వలేము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడకే రాదు, ఏదైనా చెప్తే చేస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మోడీ గారు స్వాగతిస్తున్నారంటే ఆయన చెప్పిన మాట చేస్తున్నాం. ఈరోజు బుల్లెట్ ట్రైన్ వస్తుంది తెలంగాణ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బుల్లెట్ ట్రైన్ అనేది ప్రపంచంలో ఎప్పుడో 30 ఏళ్ళ కింద రావాలి భారతదేశంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తి పట్టి వరకు రానియదు. ఇప్పుడు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రపంచ దేశాలని మోడీ గారు తిరుగుతున్నారు. తిరిగి అభివృద్ధి చేసిన దేశాలను కూడా చూస్తున్నాం. వాళ్ళ దేశంలాగా మన దేశం కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు మన దేశం తీసుకొస్తున్నాం. ఈరోజు చాలా వరకు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతో మీకు తెలుసు. రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఈ విధంగా ఇంతవరకు ముందు పోతుంది తెలుస్తుంది. ఈరోజు పింఛన్లు 5,000 ఇస్తా 6,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధ ప్రచారాలు చేసిండు. మళ్ళీ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఆయన నోటికి వచ్చింది చెప్పాడు. ఎందుకంటే ఆయన అధికారం లాగి అదంతా పబ్లిక్ నమ్మిరు కాబట్టి అధికారంలోకి వచ్చింది. మేము చెప్పలేము కదా అన్న అబద్ధాలు చెప్తే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కూడా శంషాబాద్ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి లేనిపోయిన హామీలు ఇచ్చారనుకోండి, ఏం పరిస్థితి? ఇప్పుడు వాళ్ళని నమ్మే సిచ్యువేషన్లో బరువు లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో లోకల్గా ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ మీద 10 కుటుంబంలో 3 నుంచి 4 వస్తారు. ఇక్కడ ఈ శంషాబాద్ ప్రాంతంలో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ పెంచేసి రిజిస్ట్రేషన్ కాకుండా చేసేసి అన్ని ఇబ్బందులు పెట్టేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మేజర్ బిజినెస్ ఇక్కడ శంషాబాద్ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఉంటారు. మేజర్ బిజినెస్ ఇది. ఈ మేజర్ బిజినెస్ దెబ్బకొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఓట్లు వేసే ప్రసక్తే లేదు. వాళ్ళ చిత్తుగా ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు. ఓకే. సో తర్వాత చూడాలనుకుంటే బీఆర్ఎస్ చూడరా? ఇక్కడ బీఆర్ఎస్ ఏముంది, 30 ఏళ్ళ నుంచి వాళ్ళే పాలించారు. కాంగ్రెస్ లో వాళ్ళే, బీఆర్ఎస్ లో వాళ్ళే, టీఆర్ఎస్ లో వాళ్ళే, అన్నిట్లో వాళ్ళే. సో ఒకటే కుటుంబం నడుస్తుంది. ఆ కుటుంబాన్ని నమ్మే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. సో కుటుంబ పాలన అంతం చేస్తారు. అయితే కుటుంబ పాలన కాదు అసలు. టీఆర్ఎస్ లో ఉన్నదే కుటుంబ పాలన ఉన్నది. తండ్రి కొడుకు ఈడ కుటుంబమే ఆడ కుటుంబమే కనిపించేది క్లియర్. మీరు చూసలేదా? సో ఆల్టర్నేట్ బీజేపీకి ఓట్లు వేసేంత స్థాయి ఉందనుకోవచ్చా బీజేపీ? నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారు. నో ప్రాబ్లం.
దేశవ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది దాన్ని కూడా చూస్తున్నాము. అంటే మోడీని చూసి ఓట్లు రావు కదా, స్థానికంగా లీడర్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. స్థానికంగా లీడర్లు అందరూ స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీలో పెద్ద లీడర్ లాగా మోడీ లాగానే మాది. ప్రతి కార్యకర్త మోడీ ఏ విధంగా పనిచేస్తున్నా ఐదో విధంగా పనిచేస్తుంది ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నా నేను నీకు భారతీయ జనతా పార్టీ జేహెచ్ఎంసీలో ఖచ్చితంగా మేయర్ పీఠం. ఏం చూసేయాలి బీజేపీకి, ఎందుకు నమ్మాలి బీజేపీని? మా దగ్గర ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, దేశం నుంచి నిధులు తీయరు, అట్లాంటిది ఏం చూసి రేపు శంషాబాద్లో బీజేపీకి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? ఈ రోజు దేశం నుంచి నిధులు తేవాలని బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి, మెట్రోలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, మేము ట్రిబుల్-R వచ్చినాయి. ఏం చేయలేదు. నేను చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతుంటారు అంతే. ఆయన సీఎం ఉన్నాడు కాబట్టి ముందుకు నడుస్తుంది. ఆయన ఏం పెట్టాడు, రాష్ట్రం నుంచి ఏం పెట్టాడు? ఆయన ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నడిపేయడానికి ఇక్కడ మంచి సొమ్ములు మూసుకుపోవడం తప్ప ఇంకేం లేదు. ఓకే, అంతకంటే అభివృద్ధి మేము ఇస్తున్నాము, ఆయన పని చేస్తున్నాడు. మరి ఇది ప్రజల లోపల తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారా మీరు ఫెయిల్ అవుతున్నారా? ఖచ్చితంగా ప్రజలకు తీసుకోవాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఎవరు ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో ఈరోజు కరెంట్ ఎవరు ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి వల్ల 200 యూనిట్లు ఫ్రీ వస్తున్నాయి అంటున్నారు. గ్యాస్కి 500 వస్తున్నాయి అంటుండ్రు. రేవంత్ రెడ్డి వల్ల ఫ్రీ బస్ ఎక్కుతున్నాం అంటుండ్రు. రేవంత్ రెడ్డి వల్ల మాకు రేషన్ కార్డులు వచ్చినాయి అంటుండ్రు. సో రేవంత్ రెడ్డి వల్ల మాకు ఏదో బస్సులు వచ్చినాయి నిన్న మొన్న కొంతమంది మహిళలు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు కదా, ఆయనను పక్కన పెట్టేసి మీకు ఎట్లా అధికారం ఇస్తారని? రేవంత్ రెడ్డి కరువు వచ్చింది, రేవంత్ వల్ల ఆర్థిక సంక్షేమం వచ్చింది, రేవంత్ వల్ల కుటుంబ పాలన వచ్చింది, అన్నదమ్ముల వసూలు స్టార్ట్ అయినాయి, అన్నదమ్ములే మొత్తం రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు సంపాదించిన పైసలు వీళ్ళు 2 సంవత్సరాలు సంపాదించిన చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మళ్ళీ అదంతా ఓరు చెప్పాలి. ఏ ప్రాజెక్ట్ వచ్చినా వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి ప్రజలే అనుకుంటారు, మేము అనుకుంటలే, ప్రజలే చెప్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు లేకపోతే అమ్మ ఇలాంటి గవర్నమెంట్ మా జీతంలో ఎప్పుడు చూడలే అంటున్నారు. తినడానికి తిండి కూడా కష్టమైపోయింది అంటున్నారు. తినడానికి తాగడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఇది పొలిటికల్ వాళ్ళు మాట్లాడే మాటలా లేకపోతే నిజంగా ప్రజల దగ్గర నుంచి వస్తుంది? మీరే ప్రజల సర్వే చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఆల్రెడీ మీకు అనుభవం ఎదురైతున్న అనుభూతి ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లికే చెప్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తే బాగుపడుతుంది, పశ్చిమ బెంగాల్ వచ్చింది, ఆడ మంచిగా ఏది మొత్తం బార్డర్ అంతా క్లోజ్ చేసింది, సెట్ చేసింది, మళ్ళీ ఏం మన అనేక రకాల అభివృద్ధి పనులు తెస్తుంది, వాళ్ళతోనే డెవలప్ అవుతుంది. యూపీ లాంటి రాష్ట్రమే డెవలప్ అయింది. తెలంగాణ అన్ని రకాలుగా అన్ని వాతావరణానికి అనుకూలించే ప్రాంతము, ఇలాంటి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది ఎట్లా అని చెప్పి ఆలోచన చేస్తారు ఎలా పబ్లిక్ అంతా. సరే అన్న, ఇప్పుడు రేపు శంషాబాద్లో ఒకవేళ మీకు ఏం అవగాహన ఉంది అని చెప్పేసి, ఒకవేళ బీజేపీ నుంచి మీరు నిలబడ్డా కావచ్చు, ఎవరు నిలబడ్డా కావచ్చు, ఏం చేస్తారు ప్రత్యేకించి డెవలప్మెంట్ అంటే? ప్రత్యేకించి ఏముంటుంది డెవలప్మెంట్ అభివృద్ధి అనేది? లైట్లు, రోడ్లు, అది మీకు ఎవరు వేసినా చేస్తారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేము పబ్లిక్ ఏ అవసరం ఉంటే అవసరాన్ని మేము రెడీగా ఉంటాం పనిచేయడానికి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అక్కడ ఉన్న సమస్యలను బట్టి పనిచేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ప్రాజెక్టు తీసుకురాలే కదా, సముద్రాన్ని తీసుకురాలేము, రేవంత్ రెడ్డి లాగా ఓ నదిని తీసుకురాలేము. వీడికి త్రిపురాంజీ తీసేస్తాం, భూములు గుంజుకుంటాం అనేది మాత్రం అయితే కాదు. మేము డెవలప్మెంట్ అనేది ఏమైంది అనేది తెలిసి చేస్తాం. సో ముందే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సమస్యలు ప్రపంచంలో ఎవరికి ఉండకుండొచ్చు. ఎందుకన్నా ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, తర్వాత హైదరాబాద్ కానుకొని ఉంది. ఈరోజు శంషాబాద్ అంటే అసలు ఆ భూముల రేట్ల విషయంలో ఎవరైనా సరే ఎంతో పెద్దగా ఊహించుకుంటారు కదా. ఏ రోడ్డు చూడు గుంతల భయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళగూడ రోడ్డు, దాని గురించి గొడవ పడితే ఆడ వరకు వచ్చింది. తర్వాత ఏం చేసి మున్సిపల్ కమిషనర్ పెట్టి అడవుడిగా రాళ్ళగూడ శంషాబాద్ బస్ స్టాప్ నుంచి కూలగొట్టారు. ముందర అన్ని కూలగొట్టారు. వరకు దానికి ఏం చర్య తీసుకున్నారో తెలియదు. అలా కావాల్సింది ఏది కమిషన్. ఇల్లు కడితే దాన్ని తిరుగులంజ ఇల్లు కడితే దాన్ని వసూలు చేసుకోవడం, గోదాములు కడితే దాన్ని వసూలు చేసుకోవడం. అదే పనుల మున్సిపల్ ఆఫీస్ నడుస్తున్నాయి. ఇంకా వేరే పనులు ఏమన్నారు? అభివృద్ధి నీళ్ళు వస్తున్నాయా, లైట్లు వస్తున్నాయా, రోడ్లు బాగున్నాయా, బోనాలకు ఏ విధంగా ఏర్పాటు చేసినా అందరికీ తెలుసు. ఏ విధంగా ఉన్నారో ఒక ఆలోచన లేదు. ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవట్లేదు. సిచ్యువేషన్ అట్లా ఏం చేస్తాం? మా అభివృద్ధి ఏందనేది మేము అధికారంలో కోసం చూపెట్టగలుగుతాము. ఏం చూపెట్టాలి? మా అధికారంలో లేదేమో. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏది? తాగునీరు కావాలి, రోడ్డు కావాలి, రవాణా కావాలి. ఏం కావాలి వాళ్ళకి కావాల్సింది? అంతకంటే అభివృద్ధి ఏముంటుంది? వాళ్ళకంటే బట్టలు పట్టేయం కదా, బట్టలు కుట్టేయం కదా, వాళ్ళ ఇల్లు అయితే చూడడం కదా, ఇల్లు కట్టేయం కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కావాల్సింది ఏదో మనం నిత్యావసరంగా మనం ఇవ్వాలి. అంతేగాని అవి కూడా ఇస్తలేము ఇప్పుడు పరిస్థితి. ఏడున్నది చెప్పు, ఆ మురికాలో కాల్సింది.
ఏది మన పిరగినారా దాన్ని పట్టించుకుంటాడా? మొత్తం దోమలు సగం కాలనీ మొత్తం దోమలతోనే మట్టమయం ఉంటున్నారు. దోమలమయం జరిగింది మొత్తం అంతా. అది ఎవరు పట్టించుకోవడం, మొత్తం మురికి నీరు వాడుతుంటారు. మళ్ళా వర్షాలు పడితే రోడ్ల మీదే మురికి నీరు వాడుతుంటారు, ఎవరు పట్టించుకోరు. ఎవరైనా ఈ చూడడానికి ఉన్నారు మున్సిపల్ సిబ్బంది తిరుగుతారు, అంతా పైన సాఫ్ చేయరు. ఎగ్జాంపుల్ మా ఇంటి ముందు గుంత కొట్టిన ద్వారా పోయలేదు, కమిషనర్ వాట్సాప్ పెట్టినా పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవాలి ఇదంతా? ఇదంతా కూడా కాంగ్రెస్ సైడ్లో పట్టించుకోవాలి కదా, వాళ్ళే అధికారం ఉన్నది. వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఎవరు అసలు ఓట్లాలి? సో ఇప్పుడు మీ అంటే పోరాటం కాంగ్రెస్ తోట బీఆర్ఎస్ తోట? మా పోరాటం కాంగ్రెస్ తోనే, బీఆర్ఎస్ తో నాకు లెక్కలే లేదు. బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ లెక్కలోకే తీసుకొస్తుంది అసలు డిపాజిట్ కూడా రెండు పార్టీలకు భారతీయ జనతా పార్టీకి కదా మెరుపు కళలు ఏమన్నా కనేస్తుందా? ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసి పెట్టుకో, భారతీయ జనతా పార్టీ ముందర 2 వార్డులలో కూడా వాళ్ళకి డిపాజిట్ రాసి పెట్టుకో. నేనేం మాట్లాడుతున్నా రాసి పెట్టుకో. నేను కూడా మాట్లాడుతున్నాను. బీజేపీ ఓడిపోతే బీజేపీకి ఓటమే లేదు 2 వార్డులలో అని ఇప్పుడు ఉన్నటువంటి జంజీయుగం వచ్చింది. సో మొన్న జంజీలు తలుచుకొని ఏకంగా మీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. అలాంటిది రేపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో? జంజీ అనేది అసలు ఉద్యమమే కాదు నా లెక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంటే ఆడ కూడా నీటి విద్యార్థి లేదు, నీకు తెలిసిన కానీ నీటి విద్యార్థి లేదు. మన ఎవరు చేసిన ఉద్యమం? నీటి విద్యార్థులు వేయాలి కదా. నీటి విద్యార్థులు సరే 20% నీటి విద్యార్థులు 80% బయట చేస్తారు. అక్కడ ఓనికి కూడా అంతా దొంగలు, ఎవరు రౌడీ షీటర్స్, ఒకరినొకరు 50 కేసులు 100 కేసులు ఉన్నారు. వాడు ఎందుకు వస్తుంది, ఏమిటికి వస్తుంది అన్నీ ఆలోచన చేసి మోడీ గారు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇది ఎందుకు చేస్తారు, భారతదేశానికి విచ్ఛిన్నం చేయడానికి అది ఒక కుట్ర చేసాడు. ఆ కుట్రలో భాగంగా కొంతమంది బలి కావాలి, తప్పదు. బలి ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పదు, ఏముంది అట్లా. అది మన భారతదేశం బాగుపడనికే ఎవరైనా రాజీనామా చేస్తే రెడీ ఉంటారు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు బతుకుతుందే భారతదేశం గురించి, ఎవరు సొంత స్వార్థాల గురించి. అంటే ఆ దెబ్బతోటి ఇంకా బీజేపీ అని అయిపోయింది. ఇంకా బీజేపీ నెక్స్ట్ అసలే రాదు, బీజేపీ పాతాళంకి వెళ్ళిపోయింది, ఇప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి రకరకాలుగా చెప్తారు. జార్ఖండ్లో పెద్ద ఉద్యమం జరుగుతుంది, పట్టించుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎందుకు పట్టించుకోలేదు? అది కూడా పేపర్ లీకేజ్ కదా. కర్ణాటక పేపర్ లీకేజ్ అయింది, మరి రాజీనామా చేసిరా మంత్రులు? మన వాళ్ళని ఎందుకు ఉద్యమం చేస్తలేదు? ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఎదుగుదలను తట్టుకోలేక ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేపిస్తున్న నాటకము, కమ్యూనిస్టులు చేపిస్తున్న నాటకాలు ఇవన్నీ. అంతే, ఇంకేం లేదా ఆడ. సో మొత్తానికి శంషాబాద్ రాజకీయాల్లో అయితే మళ్ళీ శ్రీధర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రీఎంట్రీ లేదన్న, అంటే మీరు చూడండి ఒకసారి 3-4 సంవత్సరాల నుంచి సైలెంట్గా అయిపోయింది. పార్టీ కార్యక్రమాలకి నేను పాల్గొంటున్నా, నాకు టైం ఉన్నప్పుడు పాల్గొంటున్నా, కొంచెం బిజీగా ఉన్నా అంతే తప్ప రీఎంట్రీ ఇవ్వడం ఏంటంటే పార్టీ మళ్ళీ పోస్ట్ వచ్చినందుకు. అట్లే ఇప్పుడు నేను పార్టీకి దూరంగా ఉంటే నాకు ఎందుకు పోస్ట్ ఇస్తాను? పార్టీలో పనిచేస్తుంది కదా పోస్ట్ ఇచ్చేది. ఆ పోస్ట్ కోసం కూడా బాగానే రాజకీయాలు చేసిందంట కదా. రాజకీయాలు అనేది ఎవరిని తీసుకున్నారో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళిండ్రో, ఎక్కడెక్కడ ఈ చేసిండ్రో, తిప్పలు పడ్డారో. సో ఫైనల్గా అయితే తెచ్చుకున్నారు. నేను ఎవరి దగ్గర తిప్పలు పడలేదు, నేను రామచంద్రరావు గారు చెప్పిన ఆయనే డిసైడ్ చేసేసి ఇంకా ఎవరి దగ్గర కూడా. ఓకే, ఇప్పుడు అధ్యక్షుడు కదా కలవడం, అధ్యక్షుడు చెప్పిండు ఇచ్చి దాంట్లో లేదు అంతేనా. ఇంకా పాత పరిచయాలు వచ్చింది. సో ఇప్పుడు నుంచి అయినా సరే అంటే ఫుల్ టైం ఇస్తున్నారా? ఫుల్ టైమే, ఎప్పుడు మేము ఫుల్ టైం 24/7 భారతీయ జనతా పార్టీ నుంచి పని చేస్తాము. నైట్ 10 గంటలకు ఫోన్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళి పోతాము వెళ్తాము, అది కూడా పనే కదా. సో ఇప్పుడు వచ్చింది పోతాము. ఎగ్జాంపుల్ ఒక రాజధాని శంషాబాద్లో కాదు కదా మాకు ఫోన్ చేశారు, చెవిలో ఫోన్ చేశారు, షాద్నగర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, బయటనగర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మహేశ్వర వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేసినా పోయి పని చేస్తూనే ఉంటారు. మా పనే సర్వీస్ కదా. ఓకే, సో గ్రాఫ్ ఏమైనా తగ్గింది అనుకోవచ్చా శంషాబాద్లో శ్రీధర్? గ్రాఫ్ పెరగడం లేదు, తగ్గడం లేదు, శ్రీధర్ అంతే, తగ్గడమే ఉంటుంది. అంటే చాలా వరకు మీ ఎంబడి తిరిగిన వాళ్ళే వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు. భారతీయ జనతా పార్టీలో వెన్నుపోటు అనేది ఏముండదు. మీ వెనక తిరిగిన వాళ్ళు ఈ వెన్నుపోటులో అవన్నీ తొక్కేసే ప్రయత్నాలు అవన్నీ ఏముంటాయి. కొన్ని రోజులు ఫ్యామిలీలో కొన్ని జరుగుతుంటాయి, దాన్ని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే అందరూ కలిసే పనిచేస్తారు. అందరూ ఒక జెండా కింద పనిచేయాలి కదా. ఎవరున్నా నేనుకున్నా, నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక జెండా కింద పనిచేయాలి. పార్టీ అయితే మారలేదు కదా, పార్టీ మాత్రం వెన్నుపోటు పడిస్తాడు. పార్టీలో పని చేసినప్పుడు ఇంకా వెన్నుపోటే ఉంటుంది. ఇప్పుడు పనిచేస్తే పువ్వు సింబల్ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఇంకా వెన్నుపోటు ఏముంటుంది అన్న. వేరే పార్టీ పోయినలో వేరే పార్టీ పనిచేస్తున్నారంటే వెన్నుపోటు పడుస్తాడు. మొన్న ఎలక్షన్స్లో ఫుల్ టైం ఇచ్చినా టైం? ఏ ఎలక్షన్? 2023 ఎలక్షన్స్. ఎమ్మెల్యే ఎలక్షన్ పనిచేస్తాను.
ఫుల్ టైం పనిచేసాను కదా మెజార్టీ వచ్చింది శంషాబాద్లో. ఓకే. మెజార్టీ కదా శంషాబాద్ మాత్రం మెజార్టీ వచ్చింది. 2024 కూడా ఫుల్ మెజార్టీ వచ్చింది. సో మీకు ఎమ్మెల్యే గారికి సఖ్యత బాగానే ఉందా? ఎమ్మెల్యే క్యాండిడేట్ తోకల శ్రీనివాస్ రెడ్డి మొన్న కూడా కలిసినాము, షాలు కప్పిండు అన్నీ కదా. ఓకే. ఆయననే కదా పదవి మంది కూడా చెప్పింది అన్న, ఆయన చెప్పింది కదా. సో ఇద్దరికి బాగానే ఉంది కోఆర్డినేషన్. మంచిగా చెప్తాడు. సో రేపు మీ గెలుపులో కూడా ఆయన పాత్ర ఉంటుంది. నేను పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన వచ్చి పనిచేస్తాను. నేను పోటీ చేయకుంటే నేనే పనిచేస్తాను. ఓకే. దేనికైనా రెడీ మీరు? టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము టికెట్ల గురించి దాని గురించి పనిచేస్తున్నాం కాదు. పార్టీ కార్యకర్తగా ఎప్పుడు పార్టీకి పనిచేస్తాం. అంటే అంతిమ లక్ష్యం ఏదో ఒకటి ఉంటుంది అన్న. శ్రీధర్ అన్న లక్ష్యం అట్లాంటిది ఏమన్నా ఉందా? పార్టీ అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అన్న. ఈరోజు సర్పంచ్లు అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలలో చూసుకున్నట్టయితే ఈరోజు ఎంపీటీసీ అయినటువంటి శ్రీధర్ గారి లక్ష్యం ఇంకేమైనా ఉందా అనుకో? భారతీయ జనతా పార్టీ అధికారంలో తెచ్చి సీఎంగా చూడడమే మా లక్ష్యం. అంతే, వేరే లక్ష్యాలు. అదొకటే కోరిక. భారతీయ జనతా పార్టీ అధికారంలో తేవడమే నా లక్ష్యం. 10 సంవత్సరాలు అవుతుందా, 15 సంవత్సరాలు అవుతుందా? అంటే మీకు ఎలా నెరవేరడానికి 2029 భారతీయ జనతా పార్టీ సీఎం సిపిఐ కూర్చోబెట్టే చూడు. నువ్వు అది మీరు అనుకుంటారు, మీరు మీడియా వాళ్ళ సార్ అంటే మజాగా తీసుకుంటారు కానీ మీరు నవీనా ఏం చేసినా మేము పడతాము. ఖచ్చితంగా 2029 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. 6 నెలల్లో కాంగ్రెస్ రివ్యూ అయ్యి అధికారంలోకి వస్తుంది, మర్చిపోకండి. సో అదే అంటే వాళ్ళు సరే మీరే అన్నారు కదా ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు వచ్చిందండి, మీరు కూడా వాళ్ళకి ఉచిత హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఆ నెరవేర్చకుండా వ్యతిరేకతనే మాకు పనిచేస్తుంది. తర్వాత బీఆర్ఎస్ ఉందని మర్చిపోతున్నాను అంటున్నా నేను. బీఆర్ఎస్ ఈరోజు సారే రావాలి, కేసీఆరే కావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండాలి, ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని కేటీఆర్ గారు అంటున్నారు. బీఆర్ఎస్ లో ఫ్యామిలీనే గొడవలు పడుతున్నాయి, వాళ్ళ నలుగురికే సఖ్యత లేదు. ముందు శృతిలేని సంసారం, గతిలేని సంసారం చేసిన శృతిలేని సంసారం చేయగలుగుతున్నాం. బిడ్డో దిక్కు, అల్లుడో దిక్కు, కొడుకో దిక్కు కొట్లాడుతున్నాం. వాళ్ళ నలుగురు 4 దిక్కులో కొట్లాడుతున్నాం. మరి ఎట్లా వస్తుంది అనుకుంటున్నాం? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేదు. ఈరోజు సరే ఓబీసీ మోర్చా చెప్పండి అన్న. ఈరోజు జ్యోతిరావు పులే గారి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. సో బీసీలకి 43% రిజర్వేషన్ల గురించి కూడా అసెంబ్లీలో బిల్ పెట్టడం అనేది జరిగింది. సో బీసీలు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారు అనుకోవచ్చు? బీసీలు ఆల్రెడీ నమ్మి మోసపోయారు. మీరు అన్నారు బీసీ సీఎం భారతీయ జనతా పార్టీ పెట్టింది, మిమ్మల్ని ఎందుకు నమ్మలే అని. బీసీలకు అనేక రకాలుగా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది రేవంత్ రెడ్డి. అట్లా చాలా చేసాడు. ఇప్పుడు నువ్వు 43% బిల్లు పెట్టినంత మాత్రాన నేను నమ్ముతానని నువ్వు ఆలోచన చేయవు. నువ్వు ఇప్పటికే చాలా నష్టపోయావు, ఆర్థిక మాధ్యమంలో చాలా నష్టపోయింది. ఇప్పటికీ తెలంగాణ మొత్తం ఆర్థికంలో కొట్టుమిట్టాడుతుంది. ఏ సెటిల్మెంట్లు కానీ అన్ని తెలుసు ప్రజలకు, ఏదైనా సెటిల్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నది మూమెంట్ అనేది అందరూ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ అనే పార్టీ అంతర్భాగం అయిపోతుంది అన్న. అంటే మీరు అన్నారు రియల్ ఎస్టేట్ నడుస్తలేదు అని చెప్పేసి. సో ఈరోజు రియల్ ఎస్టేట్ నడవకపోవడం వల్ల పేదోడు భూమి కొనే అవకాశం వస్తుంది కదా. ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ నడిచి 10 రూపాయలు ఉన్నదాన్ని 20 రూపాయలు చేసి ఉన్నోడు మాత్రమే కొనేటట్లు ఉంటే పేదోని పరిస్థితి ఏందన్నా? సో ఈరోజు పేదల ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే రేవంత్ రెడ్డి లక్ష్యం అని చాలా క్లారిటీగా చెప్పిండు. సో ఈరోజు పేదలు కూడా భూములు కొనుక్కునే స్థాయికి వస్తుండ్రు మెల్లమెల్లగా. సో అంటే అది అవసరం లేదు, ఇంకా రియల్ ఎస్టేట్ చేసి కేవలం మీరు మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలన్నదా మీ కాన్సెప్ట్? ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయలకు ఎక్కడ భూమి కొనవన్నా 50 లక్షలకు అమ్ముతావా? లేదు. అమ్ముతావా? లేదు. నువ్వు పెంచేసావు ఆల్రెడీ. 1 కోటి రూపాయలకు భూమి కొన్నావు, 50 లక్షలకు అమ్ముతావా? అమ్మలేదు. మరి ఎట్లాంటి పేదోడు కొనడానికి అవకాశం వచ్చిందని? సరే ఇప్పుడు ఒకవేళ నడిస్తే ఇప్పుడు 1 కోటి రూపాయలు 1.5 కోటి అవుతుంది కదా. అంతే కదా, పెరిగింది తగ్గుతుందా? తగ్గదు. మనం ఎట్లాంటివి? సరే ఇప్పుడు అట్లీస్ట్ 1 కోటి రూపాయలు ఉన్న దగ్గర కొంతమంది అన్న ఆలోచిస్తున్నారు కదా కొందామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు అంటే శంషాబాద్ ఉన్న వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ డౌన్ అయినందుకు రేవంత్ రెడ్డి అంటే కోపం చెప్తున్నా. తెలంగాణలో 50% రియల్ ఎస్టేట్ నడుస్తుంది ప్రతి జిల్లాలో. 50% రియల్ ఎస్టేట్ నడుస్తూనే అన్ని నడుస్తాయి. చైన్ సిస్టమ్ ఇది. ఈ చైన్ సిస్టమ్లో నీకు డబ్బులు వస్తే నాదైనా కొంటావు, నాదైనా ఉంటే హోటల్ నడుస్తాయి, హోటల్ క్యాబ్లు అన్నీ నడుస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తే ఈ చైన్ సిస్టమ్లో నీకు అసలైనది రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఏమవుతుంది? ఈరోజు గచ్చిపోయి, కొండాపూరు ఇట్లాంటి అపార్ట్మెంట్ అన్నీ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి చెప్పు, నువ్వే చెప్పాలా ఎందుకు అయిపోయినాయి? గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. హైడ్రా తెచ్చి ప్రతి ఒక్కరిని తగ్గిస్తుంది. ఫస్ట్ ఒక మినిస్టర్ ఫోన్ చేస్తాడు, వాడు శక్తి లేడని హైడ్రా అయిపోతుంది. ఎందుకు ఈ బ్లాక్ మెయిల్ రాజకీయం?
బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేస్తే స్టార్టింగ్ నుంచి మీ ఇంటర్వ్యూలో కేవలం రియల్ ఎస్టేట్ ఆగిపోయిందని బాధ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉందంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది కాబట్టి అన్నట్టు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్ కానికే రేవంత్ రెడ్డి కారణము, హైడ్రా కారణము, రెండు ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ అది మంచి నడుస్తే రేవంత్ రెడ్డి మంచోడు అవుతుండేనా? నీకు నడవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ నడిచినట్టే రేవంత్ రెడ్డి మంచోడు అంటుండేనా? ఓకే, గవర్నమెంట్ పరంగా మంచోడు అనుకుంటాము, రేవంత్ రెడ్డి మంచోడు అనుకుంటాము. నువ్వు నేను అధికారం ఇచ్చినందుకు పబ్లిక్ నేను ఒక్కరు వచ్చేసి పార్టీని నేను విమర్శిస్తా. ఇప్పుడు సామాన్యుడు అయితే మంచోడే అనుకుంటుండే కదా. ఇప్పుడు మంచి పని చేయమని కదా నేను కూర్చోబెట్టింది. సార్ పేదోళ్ళకి చేస్తుండే కదా అన్న, పేదోళ్ళకి ఏం ఫ్రీ బస్ చేస్తుండే, మహిళలకి 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తుండు, 500 గ్యాస్ అది ఇస్తుండు, ఈరోజు సన్న బియ్యం ఇస్తుండు, తర్వాత రేషన్ కార్డులు ఇస్తుండు, ఏది ఇస్తలేడు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్స్ కడుతున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుండు. సో కేజీ టు పీజీ కేసీఆర్ ఎట్లా చేయలేడు, నేను కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి స్కూల్స్ పాఠశాల విషయంలో ఫ్రీగా మధ్యాహ్నం భోజనం, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ పెడుతుండు. ఇంకేం చేస్తున్నాడు? చేద్దాం అనుకుంటున్నా, చేసేది ఏం లేదా. నువ్వు చెప్తున్నావు మాటలతో బాగుంది. అసెంబ్లీలో ఆయన చెప్పింది ఓఎస్ అభ్యర్థిను, నేను చెప్తా రాజు కథ చెప్తాడు, నేను చెప్తా సంతోషంగా అనిపిస్తుంది, నువ్వు చెప్తా సంతోషంగా అనిపిస్తుంది, నీది కథ నాది కథ అనిపిస్తుంది. చెప్పడానికే మాత్రమే పేపర్ మీద ఉన్నాయి ఇవన్నీ. ఇవి నీకు గ్రౌండ్ లైన్ వచ్చినాయి, నీకు గ్రౌండ్ లైన్ ఉన్నాయా? గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఏంది పరిస్థితి? ఆర్థిక మాధ్యమం వచ్చి కొట్టుమిట్టాడుతో పబ్లిక్ అంతా ఎవరైనా పట్టించుకుంటావా? నీ ఫ్యామిలీ బాగుంటే అయిపోతుందా? సరే, మరి ఇప్పుడు ఇట్లాంటి తెలంగాణ రేపు మీరు ఎట్లా సేవ్ చేస్తారు? సరే, ఆయన అప్పులు చేసి పోయిండు కాబట్టి ఇలాంటి పరిస్థితి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకెక్కువ అప్పులు చేసి లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి. అవి ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీద భారం పడుతుంది. ఎవరు కడతారు? మరి ప్రజలే కట్టాలి పనుల రూపంలో. నువ్వు 200 యూనిట్ ఇస్తున్నావు, అవి ఎవరి మీద వేస్తున్నావు? ఎవరి మీద ఒకరి మీద వేయాలి, అవునా కాదు? రేపు ఫ్రీ బస్ ఇస్తున్నావు, నువ్వు ఎవరి మీద వేయాలి? బస్ రేట్ వేస్తున్నావు, ఇంకోటి మీద వేస్తున్నావు. దానివల్ల ఉపయోగం ఏముంది? సరే, ఫ్రీ బస్ ఇచ్చినావు, మంచిగా ఉంది, నువ్వు ఒప్పుకునే అన్ని కూడా ఇవ్వాలి కదా. ఆడపిల్లలకి ఇస్తే అయిపోతుంది. సరే, వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు, వాళ్ళకి చాలా ఈ ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రం వాళ్ళకి అన్ని ఇచ్చినట్టేనా, అన్ని సౌకర్యాలు ఇచ్చినట్టేనా? ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది, గవర్నమెంట్ నేను చెప్పలేను, ఇంకా చాలా విషయాలు చెప్పగలుగుతాను, కానీ ఇంకా టైం లేదు మనకు కాబట్టి చెప్తున్నా. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, ఒకటొకటి చెప్పుకుంటూ పోతే టైం సరిపోతుంది. సో అంటే బీసీలో ఓబీసీ అంటే బీసీల గురించి చెప్పండి. ఈరోజు పులే సావిత్రి గారి విగ్రహ ఆవిష్కరణ, ఇవన్నీ బీసీలకి. తర్వాత మన ప్రగతి భవన్ పేరు కూడా జ్యోతిరావు పులే పేరు మార్చడం కావచ్చు, తర్వాత అంబేద్కర్ గురించి కొన్ని పథకాలు పెట్టడం కావచ్చు. సో బీసీల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారిని బీసీ గౌడ్ అనొచ్చు, రేవంత్ యాదవ్ అనొచ్చు, రేవంత్ అని చెప్పేసి అనొచ్చు. అర్థమైందా? నేనేమంటున్నా, పేర్లు మార్చడం పేదోళ్ళు కడుపునట్టది కదా. ఈరోజు కాంట్రాక్టర్ అందరూ కాంట్రాక్ట్ చేసి ఏ కాంట్రాక్ట్ చేసినా కానీ నీకు పైసలు రావట్లేదు, గ్రామ పంచాయతీలో పైసలు ఇస్తలేవు. ఏడ కూడా సివిల్ కాంట్రాక్టర్ అంతా వర్క్ పని చేసి ఏదైనా పని చేస్తే పైసలు ఇస్తావు. 10%, 12% వాటా అడుగుతున్నారు. ఏడైతే ఇవన్నీ ఇప్పుడు ఎవరు పని చేయబోయినా కానీ ముందుకు ఏమొస్తుంది? పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ఎంకెళ్ళి ఇస్తాడు వాడు. ఆ పర్సంటేజ్ చేయాలంటే నాణ్యమైన పని చేయడు, నాణ్యమైన పని చేస్తారా? మరి అలాంటప్పుడు వీళ్ళు పర్సంటేజ్ ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు మనం రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పిస్తాం, ఏమన్నా నాణ్యమైన పని లేదా చెప్పు? కమిషన్ ఏమన్నా తీసుకుంటారా? గడ్కరీ గారు ఏమన్నా కమిషన్ తీసుకున్నట్టు పేరు వచ్చిందా? ఎక్కువ లేదు. బ్లాక్ చేసి పడేస్తారు ఏదన్నా నాణ్యమైన పని లేదు, నా కంపెనీ బ్లాక్ చేస్తుంది. నువ్వు రోడ్ కావాలని ఒక లెటర్ ఇస్తాను, రోడ్ శాంక్షన్ చేసేస్తాను వితిన్ అవర్స్ లోపల. ఓకే, కాంట్రాక్టర్ కూడా అంత స్పీడ్గా వస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి. వాటాలు పర్సంటేజ్ ఉంటాయి, ఆడ పని ఉండాలి. ఈడ వాటాలు పర్సంటేజ్ నాకెంత నీకెంత పంచుకుంటాం, మరి దాని మీద ఏముంటుంది? ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారన్న? రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కూడా అది దగ్గర వస్తుంది. శంషాబాద్ సపరేట్ కాదు కదా, తెలంగాణ ప్రాంతమే కదా. ఇప్పుడు మేయర్ ఎలక్షన్లో కూడా మేయర్ అవుతున్నాం మేము, అంతే ఖచ్చితంగా మేయర్ అవుతున్నాము. ఈ యొక్క ప్రభుత్వాలను నమ్మే పరిస్థితి లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాల రూపాయలు నుంచి ఏం చేసినో తెలుసు. ఉన్న భూములన్నీ తోసుకున్నాము. ఈయన ఉన్న కాడికి ఈయన భూములు అమ్ముకుంటూ పోతా ఉన్నాడు. నెక్స్ట్ జూ పార్క్ ఉంది, అది కూడా అమ్మేస్తాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అది కూడా అమ్మేస్తాడు. హైకోర్టు ఉంది, అది కూడా అమ్మేస్తాడు. అన్ని అమ్ముకుంటూ పోతా ఉన్నాడు. ఇక మిగిలింది ఏముంది? తెలంగాణ ఉంది, దాన్ని కూడా అభ్యసిస్తాం రోజు. ఓకే, అప్పటి వరకు ఇంకా మీరు వస్తారేమో. 2020లో మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత అన్ని సెట్ చేస్తాము. సెట్ చేసి భారతీయ జనతా పార్టీ పాలన ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు తెలియదు కాబట్టి.
ఓకే అన్న, థ్యాంక్ యూ Thank you, సో Radha. మచ్ శ్రీధర్ అన్న, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైనందుకు. సో ఇది శ్రీధర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో కేసులో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.